ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చాల. ప్రజలైతే ఇవన్నీ గమనిస్తున్నారు. కాబట్టి మనకి రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. కొంతమందిని జైలుకి పంపిస్తారు, వెళ్ళొద్దాం 3 నెలల్లో 2 నెలల్లో 4 నెలల్లో పంపుతారు. ఎవరో కూడా అధైర్యపడవద్దు, భయపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా యునానిమస్ అవ్వకూడదని చెప్పారు. యునానిమస్ అవ్వకుండా మనం పోటీలు పెట్టి మన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 దాకా ఆయన ఇచ్చినటువంటి మాట, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్దాం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమిగా వచ్చి ఈ కూటమిలో ఉన్నటువంటి ప్రజల్ని ఈ పార్టీలు ఎలా మోసం చేసాయి అన్నది కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్దాం. తప్పకుండా ప్రజలు అధికారం ఉన్నా 164 సీట్లు ఉన్నా మీరు 4 ఉన్నా 6 ఉన్నా ప్రజలైతే భయపడేటువంటి పరిస్థితి ఉండదు. ఈ రాష్ట్ర ప్రజలు రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా బుద్ధి చెబుతారు. కాబట్టి ఎంత నీచానికైనా ట్రాప్ చేయడానికి భార్యలను వాడతారు, పోలీస్ డిపార్ట్మెంట్ను వాడతారు. అంటే పోలీసులు అంటే మనమేమనుకుంటాం, మనకు రక్షణగా ఉంటే వాళ్ళు వచ్చారనుకుంటాం. ఆఖరికి ఫైనల్గా ఏంటంటే వాళ్ళ బట్టలు వాళ్ళు చించుకుని మన మీద పెడతారు. కాబట్టి అసలు ఎవరిని నమ్మేటువంటి పరిస్థితి లేదు. చాలా అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. అయినా కూడా కొన్ని తప్పవు, వెళ్ళొద్దాము. రేపు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కానీ, జిల్లా పరిషత్తులో కానీ, మండల పరిషత్ ఎన్నికల్లో కానీ మన పార్టీ చేసినటువంటి కార్యక్రమాలని, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలని, వాళ్ళు చేసినటువంటి మోసాలని కూడా అన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళి డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాక మనం అందరం కలిసి పనిచేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.